ఓకే ఇది ఉంది కదా వ్యూస్ కోసం ఎంత నటించేస్తుందో లెక్క వ్యూస్ కోసం కాదు ఎప్పుడు నీకు పెట్టే చూడండి స్టైల్ ఎందుకు మామూలుగా వెలిగించి మే ఎందుకు మే బా మే ఎట్టమే ఎలా మే ఊరే నాకు తెలియదు లెక్కి నేను మామూలుగా వెలిగిస్తా ఉన్నా సరే ఏం తగల పెడుతున్నావు ఈరోజు అజ్జే ఫస్ట్ బిర్యానీ మే యూట్యూబ్ ఛానల్ పుణ్యమా అంటూ రకరకాలు చేసుకోవడం లాగించడం అంతేగా అంతేగా కడాయా సరే నాన్న తర్వాత పోసి తర్వాత ఆపేయాలా గుడ్డెత్తి చేనులో పడినట్టే నువ్వా మే ఆయిల్ కావాలి హీట్ ఎక్కిన తర్వాత అందులో చెయ్యి పెట్టకూడదు బిర్యానీ ఆకు 2 వేసుకున్నాము బిర్యానీ ఆకు 2 ఓకే పట్ట 1 పట్ట ఏది ఇళ్ళ పట్టానా ఏది మామూలు పట్టానా బిర్యానీలోకి వేసే పట్టి నాకే తెలియదు ఇప్పుడు నువ్వేమన్నా నాకే తెలియదు ఏం తెలియకుండా పోలి ఎట్ట చేయాలి మేము నిన్ను చూసా బిర్యానీకి సంబంధించినటువంటి వేసుకోండి ఫ్రెండ్స్ తనకి ఏమి రాదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ బిర్యానీ సామాను అని అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు షాప్ లో నేనే పోయి తెచ్చింది అదే పువ్వు అంటారు దీన్ని ఏం పువ్వా మళ్ళీ పువ్వా చామంతి పువ్వా వేసేమి అన్ని అయితే ఏదో ఒకటి అయినప్పుడా ఏలక్కాయలు 2 టేస్ట్ కోసం అది లాస్ట్ లో తెలుస్తుంది మే టేస్ట్ వస్తుందా రాదనేదే ఓకే ఆన్ చేసా ఏమైంది అది నువ్వు చేసే వంట కడాయికే నచ్చలేదు మే తల్లే ఇంకా కట్టుకున్న భర్తకేమో నచ్చద్దే ఎర్రగడ్డలు టమోటాలు పుదీనా అయితే చేసి పెట్టుకున్నాను తరిగి అదే చికెన్ అయితే 1 కేజీ తీసుకొని కొంచెం అయితే తీసేది పక్కన పెట్టుకొని ఇంట్లో అయితే మసాలా అంతా వేసి నానబెట్టేస్తుంది ఓకే ఎర్రగడ్డలు అయితే వేసేద్దాం కెమెరామెన్ అయిపోతా లెక్క నేను కూడా అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాసేపు ఆయిల్ లో మగ్గనిచ్చి అయితే కెమెరా ఆపుకో చికెన్ లోకి అయితే పెరుగు పసుపు పొడి ఉప్పు కారం చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను ఒక 1/2 అవర్ తర్వాత రైస్ అయితే హాఫ్ బాయిల్ చేసి పెట్టాను అంటే కొంచెం ఉడికి కొంచెం ఉడకనట్టుగా చేసుకోవాలన్నమాట అన్నం ఏం చేస్తున్నావా అయ్యేవన్నా అయిపోతే నాకు సంబంధంలే సర్వనాశనం చేసావు చెప్తున్నా నా సంబంధంలే నువ్వే ఏదో చేసావయ్యా పట్టుకో కెమెరా పోయింది బాగుంటే నాకు సంబంధం బాగాపోతే నా సంబంధం లే నువ్వు ఎందుకు అసలు కలిపెట్టావా ఊరు నాటు కలిపెట్టాను మే నా సంబంధం లే బాగుంటే నాకు సంబంధం బాగాలేకపోతే నా సంబంధం లే సరే అయితే పాయింట్ లోకి వస్తే టమోటాలు అయితే వేసేసాను వేసి బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట మనకి ఎందుకు లేక అర్థం కాని పదాలు తెలుగు మాట్లాడొచ్చుగా ఆయిల్ కూడా తక్కువే అండి వేసింది నేను మీ క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ కూడా వేసుకోండి ఇప్పుడు చెప్పు మీ క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ కూడా వేసుకోండి అదేదే ఇంకా ఉన్నాయా అప్పుడే పొద్దున వేస్తున్నా అది మాత్రం రాదు లెక్క అన్ని వస్తాయా ఓకే వస్తుందా వస్తుంది నిజంగా నిజంగా ఇప్పుడు
ఇప్పుడు చెప్పు ఏంటి స్మెల్ వస్తుంది. వస్తుంది. స్నానం చేయలేదు కదా. మళ్ళీ వేస్తాడు. ఓకే మసాలా కూడా అయితే బాగా అయిపోయిందండి, ఆడిపోయింది. ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేద్దాం. దీంట్లోనే పెరుగు కూడా వేసాను, ఇంక మామూలుగా విడిగా అయితే వేయబడలేదండి. ఇప్పుడైతే చికెన్ వేసేసాం కదా, ఒక 20 minutes అయితే అలాగే ఉంచేద్దాం. నేను కెమెరా కూడా ఆన్ చేసుకోలేదు. కొంచెం అయితే కారం సాల్ట్ తక్కువ అయిందండి, అందుకనేసి కొంచెం వేస్తున్నాను నేను. ఈ కర్రీ అయితే కొంచెం ఏమైంది కాలం మీద వేసేసి దీంట్లోకి అయితే కొంచెం చికెన్ తీసి పెట్టేస్తున్నానండి. అది ఇంకేముంటే లేచేస్తాను. సరే ఏం సరేనా, నేను చెప్పినట్టు దాన్ని చేస్తా ఉన్నావా? నువ్వేగా చెప్పావు, నా సంబంధం లేదు. కానీ 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 ఆగలేస్తుంది. ఎందుకు మేము ముందుగానే మనం ఈ పుదీనా అవి పెట్టుకున్నాం కదా, అవి పుదీనా లేకపోయినా పర్వాలేదు, ఆకుకూరన్నా కట్ చేసి ముక్కలు ముక్కలుగా వేసుకోండి. నిజం అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చేసేదంతా నిజం అనుకుంటున్నారే? వచ్చింది కదా. తీసి పెట్టుకో. ఇప్పుడైతే దమ్ పెట్టేసుకుందాము. ఒక 10 minutes అయిపోయింది చికెన్ బిర్యానీ. దమ్ అంటే అంతేనా? దాని మీద అయితే చపాతీ పిసికి పెడతారు, నేనైతే అంత చేసే ఓపిక అయితే అసలు లేదండి. దీని నిండా అయితే వాటర్ వేసుకొని దీని మీద పెట్టేస్తాను. అది లోపలే వాటర్ అయితే పెట్టేస్తున్నాను. లేదంటే వేస్ట్ పిండి ఏమన్నా గోధుమ పిండి కానీ మైదా కానీ ఉంటుంది కదా, అది బాగా కలిపేసుకొని చుట్టూ పెట్టేస్తే దమ్ అయిపోతుంది. అంటే 5 minutes స్లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకున్నాము. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అన్నం వేసుకొని బిర్యానీ వేసుకొని మీకైతే టేస్ట్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వేసుకో. ఓకే ఇది ఉందా కదా? వ్యూస్ కోసం ఎంత నటించేస్తుందో లెక్క. వ్యూస్ కోసం కాదు, ఎప్పుడు నీకు పెట్టే ముద్దే. నువ్వు పెట్టి నేను పెట్టకపోతే బాగుండదు కదా. అలబా అలబే 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 అలబా అలబే. అండి చిన్న డిష్ అంటే సింపుల్ గా అయ్యే బిర్యానీ ఏదంటే ఇదేనండి. దీనికి ఒక థమ్స్ అప్ తెచ్చుకోనా? ఫస్ట్ టైం చేస్తున్నా ఈ బిర్యానీ అయితే. మామూలుగా అయితే అమ్మాయి చేస్తుంది, చేస్తా ఉంటే అలాగే చూస్తా ఉండేటప్పటికి అదే గుర్తొచ్చి సూపర్ ఉంది. నా మీద ప్రయోగించావా? కారం లేకుండా మసాలా లేకుండా చాలా అంటే చాలా బాగుంది. చికెన్ లేకుండా చాలా అంటే చాలా బాగుంది. కారం లేదా మసాలా లేదా రెండు ఉన్నాయి. ఇది కారంగా ఉంది. ఇప్పుడు నువ్వు తింటుంటే తక్కువ వేసుకున్నావు అని చెప్పాలి. తక్కువ అంటే మసాలా లేకుండా అంటే మసాలా ఎక్కువ లేకుండా. అది
చికెన్ ఉంది ఇప్పుడు చెప్తా. రైస్ ఉడకదు. భార్యలు దెబ్బకి భర్తలే ఉడికిపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ రైస్ ఉడకదా? భార్య వండిన ప్రతి వంట నీ భర్త ఎందుకు చెప్పా బాగుందని చెప్తాడా? ఒకటి రాత్రి ఉండదు కాబట్టి. రాత్రి మళ్ళీ వండదు కదా. నువ్వేమనుకున్నావా? చిన్న పిల్లలకైతే బాగుంటది ఇది. లక్కీ నువ్వు అడగానే వాటర్ అయింది. వాటర్ పడతానా? సరిపోతా. మైక్ చేతే లేవు, సో అందుకని ఫ్యాన్ ఆపేసి మాట్లాడుతున్నాము. సరే అయితే ఇంక ఉంటాం. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.